నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాధన. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో ప్రభుత్వానికి సంబంధించి కొంత ఫర్నిచర్ వాడుకొని ఉండడం జరిగింది. అది ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం ఫర్నిచర్ వాడడం అనేది జరుగుతుంది. అది ప్రభుత్వం యొక్క ఖర్చే. అయితే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఫర్నిచర్ అంతా కూడా ఒకటి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడమో, లేకపోతే దానికి టోటల్ కొంత అమౌంట్ బిడ్ చేసుకొని ఆ అమౌంట్ కట్టడం ఏదో జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వీళ్ళు ఒక లెటర్ పెట్టినట్టున్నారు వైసీపీ వాళ్ళు. ఆ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళవచ్చు, లేకపోతే దానికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయితే ఉందో చెప్తే మేము పార్టీ తరఫున కడతాము అని. దాని మీద అసలు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేనట్టుంది. అందుకని వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన లేళ్ళ అప్పిరెడ్డి గారు కోర్టులో బిల్లు వేసినట్టున్నారు. అది ఇప్పటికీ విచారణకు వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టు ముందు పెట్టండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం చేసింది. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫర్నిచర్ను వెనక్కి తీసుకోవాలని, వాటిలో కొన్నింటిని విలువ ఖరారు చేస్తే సొమ్ము చెల్లిస్తామంటూ తాము చేసినటువంటి విజ్ఞప్తిపై జీఏడీ అధికారులు స్పందించడం లేదంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసినటువంటి యొక్క వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ సోమవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్. సో దీనికి ఎందుకు వాళ్ళకి ఎంత వాల్యూ అయితే చెప్తే కట్టేస్తా అన్నప్పుడు కట్టించుకోవచ్చు కదా. నాకు తెలిసి గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు చేస్తున్నట్టుంది. అప్పుడు కూడా అంతే, టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోలే. దాని మళ్ళా రాజకీయంగా రకరకాల మలుపులు తిరిగిన విషయం అందరికీ తెలిసింది. సో దీన్ని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ.